వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణ. ఇవాళ డిబేట్ వచ్చేసరికి ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ఉంది, సిపిఎస్ అంటారు. దాన్ని రద్దు చేయమని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి చర్చిద్దాం. డిబేట్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఇవాళ కరోనా వైరస్ గురించి వచ్చేసరికి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ చెప్పాను, ఇండియా 10th ప్లేస్లోకి వెళ్ళిందని. ఇప్పుడు 9th ప్లేస్లోకి వచ్చింది. అంటే టర్కీ అనే దేశాన్ని దాటింది. దాదాపు 163,000 కేసులు వచ్చినాయి. ఎందుకంటే రోజుకి 6 నుంచి 7,000 కేసులు పెరుగుతూ ఉన్నాయి కనుక ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేసేది. జస్ట్ ఐ థింక్ ఇంకొక 4-5 డేస్లో ఫ్రాన్స్, జర్మనీ 2 దేశాలను కూడా దాటి మేబీ 7th ప్లేస్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అందరూ చెప్తున్నట్టే జూన్ జూలైలో కూడా కేసులు బాగా పెరుగుతాయి. సో లాక్డౌన్ రిలాక్సేషన్లు ఇచ్చినంత మాత్రాన జాగ్రత్తలను రిలాక్స్ అవ్వమని చెప్పట్లేదు. తప్పకుండా ఇది వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఈ ఇష్యూని, ఈ మహమ్మారిని డీల్ చేసుకుంటానే ఎవరి లైఫ్ వాళ్ళు, ఎకనామిక్ యాక్టివిటీని కొనసాగించుకోవాలి. కనుక అందరూ చెప్పిన జాగ్రత్తలు చేయాలి. మీ కుటుంబ సభ్యులతోనే గడపండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఇవన్నీ మానుకోవాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అవసరమై ఉపాధి కోసం, వ్యాపార నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే వెళ్ళటం, రావటం. అంతకుమించి టైంపాస్, కబుర్లు, గెట్ టుగెదర్స్ ఇవన్నీ కూడా వీలైనంత అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, డిబేట్లోకి వెళ్తే ఇప్పుడు జనరల్గా నిన్న కూడా ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాలు, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో అలాగే ఆబ్వియస్గా ప్రభుత్వం యొక్క ఖర్చులో ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ అది కూడా ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్, చాలా మేజర్. ఒక ఎగ్జాంపుల్గా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వస్తే దాదాపు 3,26,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి దాదాపు 2,000 కోట్లు ప్రతి నెల వాళ్ళ మీద శాలరీస్గా ఖర్చు అనేది ఉంటుంది. పెన్షన్లు వచ్చేసరికి దాదాపు 3,62,000 మంది పెన్షనర్లు ఉన్నారు. సో వాళ్ళకు 1,000 కోట్ల దాకా ప్రతి నెల ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. సో మొత్తం ఎంప్లాయీస్ కానీ పెన్షనర్లు కలుపుకుంటే సుమారుగా 7 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళ మీద నెలకి 3,000 కోట్ల చొప్పున సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈ ఎంప్లాయీస్ తాలూకు జీతభత్యాలు, పెన్షన్స్కి అయి ఖర్చు. సో పెద్ద అమౌంట్ 36,000 కోట్లు అనేది. సో అసలు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏంటి, చాలాసార్లు వినే ఉంటారు. ఈ సంఘాలు వీళ్ళందరూ కూడా డిమాండ్ ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా అప్పుడు ఐ థింక్ టక్కర్ గారితో ఐఏఎస్ తర్వాత కమిటీ వేసింది, అదేదో సాగుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను గవర్నమెంట్లోకి వచ్చిన 1 వీక్లోనే సిపిఎస్ని రద్దు చేస్తా అన్నారు. కానీ ఈయన కూడా ఒక కమిటీ వేసినట్టున్నారు. సో అది సాగుతూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వారంలో రద్దు చేస్తా అన్నారు. ఇప్పుడు 52 వారాలు అయిపోతుంది. బట్ ఆయన కూడా చేశారు. సో అసలు ఏంటి ఇష్యూ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 2003లో దీన్ని తీసుకొచ్చింది. జనవరి 1, 2004 తర్వాత చేరిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని దీని కింద వస్తారు. అంతకుముందు సర్వ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానం, అది జనరల్గా అందరికీ తెలిసిందే. రిటైర్ అయినప్పుడు ఆ లాస్ట్ డ్రాన్ శాలరీ, చివరి శాలరీ మీద దాదాపు బేసిక్ డిఏ కలిపితే దాంట్లో ఒక 50% పెన్షన్గా వచ్చేది. అంటే ఒక రిటైర్ అయ్యేటప్పుడు, అంటే 2004 ముందు సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు చివరి శాలరీ ఒక 50,000 అనుకోండి. దాంట్లో సగం ఆల్మోస్ట్ ఒక 25,000 పెన్షన్గా వస్తుంది. అదే ఒక 1,00,000 రూపాయలు బేసిక్ ప్లస్ డిఏ శాలరీ అయితే దాంట్లో సగం ఒక 50,000 వాళ్ళకి పెన్షన్గా వస్తుంది. అది ఆ పాత పెన్షన్ విధానం అంటారు. 2004 ముందు చేరిన ఉద్యోగులందరికీ అదే అమలు అవుతుంది. 2004 తర్వాత చేరిన ప్రభుత్వ సర్వీస్లో చేరిన ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ అందరూ ఒక ఐ థింక్ ఆర్మీ వాళ్ళు ఒక్కరికి ఇది లేదనుకుంటా, బట్ మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కొత్త న్యూ పెన్షన్ స్కీమ్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే, ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయీస్ ఎలా ఒక ప్రావిడెంట్ ఫండ్ లాగా ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారో, వీళ్ళ శాలరీస్లో కూడా ఒక 10% బేసిక్ పే డిఏలో 10%ని కట్ చేసి గవర్నమెంట్ వాళ్ళ ఖాతాలోకి వేస్తుంది ప్రావిడెంట్ ఫండ్ లాగా. అలాగే ప్రభుత్వం కూడా ఆ 10%కి మ్యాచింగ్ 10% ఇస్తుంది ఖాతాలోకి. సో ప్రైవేట్ సెక్టార్ ప్రావిడెంట్ ఫండ్ ఎలా ఎంప్లాయీస్ చేస్తారో, వీళ్ళు కూడా వాళ్ళ జీతంలో 10% సేవ్ అయినట్టు ప్రభుత్వం కూడా మ్యాచింగ్ 10%. సో మొత్తం 28% వాళ్ళ పేరు మీద చేస్తూ ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంత పెన్షన్గా మారుతుంది, కొంత ఇస్తారు, అదంతా ఒక తతంగం. సో
పాత పెన్షన్లో మెయిన్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఫిక్స్డ్గా ఇంత పెన్షన్ అనేది లాస్ట్ డ్రాన్ శాలరీ మీద సగం వస్తుంది కనుక ఒక మంచి పెన్షన్ వచ్చేది. వాళ్ళు బతికున్నంత కాలం లేదా వాళ్ళ డిపెండెంట్స్కి కూడా ఆ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ కొత్త పెన్షన్లో వచ్చేసరికి ఆ బెనిఫిట్ అనేది రాదు, ఆ సెక్యూరిటీ అనేది రాదు. సో ఉద్యోగస్తులందరూ కూడా కొన్నాళ్ళు అయింది కదా మొదలైన తర్వాత ఈ 2004 తర్వాత చేరిన వాళ్ళందరూ కూడా మాకు ఆ పాత పెన్షన్ విధానమే తీసుకురండి అని బాగా ఉద్యమాలు అన్నీ చేస్తూ ఉన్నారు. సో అసలు దీంట్లో మంచెడులు ఏంటి, సమాజం పరంగా ఏ రకమైన ఇంపాక్ట్, ప్రభుత్వానికి ఏంటి, ఇలాంటివన్నీ చర్చిద్దాం. ఒకసారి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో, ఒక సామాన్య పౌరుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది, నేను మీకు ప్లే చేస్తున్నాను. దాంట్లో కొన్ని ఇష్యూస్ తను లేవనెత్తాడు ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ గురించి. సో ఒకసారి చూద్దాం. అది జీతం ఎంత ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి అతనికి అసలు జీతం ఎంత ఇవ్వాలి ఇవాళ ప్రభుత్వం? అసలు బతకడానికి ఎంతో అంత ఇస్తే సరిపోద్ది, అంతే కదా. ఏదో కొద్ది మిగిల్చుకుంటాడు. ₹1,00,000 ఏంటండి, 1,20,000, 80,000, 90,000 జీతాలు ఏంటండి వీళ్ళకి? ఐక్యరాజ్య సమితి వేతన సంఘ సిఫార్సులు అని చెప్పి వీళ్ళకి ₹1,00,000 ఇచ్చేయడం వల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం, బంగారం కొనుక్కుంటున్నారు. ఈ ఆదాయం పెరిగిపోయి మళ్ళీ ఇందులో అక్రమంగానే అడ్డదారులను సంపాదిస్తున్నారు. ఇదే అవినీతి ఉద్యోగులు. ఈవేళ ఈ ₹1,00,000 మీరు కుదించేయండి, 3 భాగాలు చేసి మీరు రిక్రూట్మెంట్ చేసి 3 ఎంఆర్ఓల్ని, 3 కలెక్టర్లని, 3 కమిషనర్లని, 4 ఇంజనీర్లని, అలాగే మీరు లేబర్లని, ఇలాగ స్టాఫ్ పెంచండి. వీళ్ళకి ₹1,00,000 జీతం ఇవ్వడం అనేది చాలా అవివేకం. ఈవేళ బతకడానికి ఎంత కావాలో అంతే ఇవ్వండి. 30,000 చాలదు వీళ్ళకి. ఇవాళ ₹1,00,000 అంటే ఈవేళ జ్యుడిషియరీ ఉందంటే జ్యుడిషియరీలో అన్ని కేసులు పెండింగ్. ఇవి న్యాయ వ్యవస్థలో, లాయర్లో, ఇదంతా కోర్టులో కేసులన్నీ పెండింగ్ దేశవ్యాప్తంగా. దీన్ని బట్టి అక్కడ కూడా మీరు 3 షిఫ్ట్లు వేసి 8 గంటల డ్యూటీలు పెట్టి న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి, అలాగే డిఎస్సి, ఈ బ్యాంకింగ్ కోర్సులు ఇవాళ కర్నూలు, నంద్యాల, నెల్లూరులో 30,000, 40,000 మంది బ్యాంకింగ్ ఉద్యోగులు రిక్రూట్మెంట్ ఎప్పుడు తీస్తారా జాయిన్ అవుదాం రెడీగా ఉన్నారు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా 24 గంటల వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి 3 భాగాల కింద జీతభత్యాలు ముందు తగ్గించండి. వీళ్ళు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి యూనియన్లో ధర్నాలు అని అన్నారంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయినాయి జీవో అని చెప్పి లోపలేసేయండి ఎమర్జెన్సీకి ప్రభుత్వ ఉద్యోగులందరినీ. వీళ్ళు జీతభత్యాలు తక్షణమే కలిపి తగ్గించి ప్రజలకి ఈ చదువుకున్న నిరుద్యోగులు, ఈ పేదరికం పెరిగిపోతుంది, శిక్ష కింద ఏర్పడింది పేదరికం. ఈ చదువుకున్న నిరుద్యోగులకి మీరు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి న్యాయబద్ధమైంది ఇది. వీళ్ళు బతకడానికి ఎంతో అంతే ఇవ్వండి. రేషన్ కార్డుకు ఒక ఉద్యోగం అన్న ఇవ్వండి, లేకపోతే మీరు వాళ్ళ ముందు బతుకుతారు. ఈ ఉచితాలన్నీ తీసేయండి. ఈవేళ దేశ బడ్జెట్లో ఈ జీతభత్యాలకి, ఈ పెన్షన్ల నిమిత్తమే సగం అయిపోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుని ట్యాక్సులు తగ్గించి ప్రజలకి మీరు ఉద్యోగ కల్పన చేయండి. ఈవేళ ఎంహెచ్పిహెచ్ చదివి, ఈ ఎంపీడీలు చదివి వీళ్ళు పోలీసులు అవుతారని, విఆర్ఓ రాయడానికి కూడా వచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఈవేళ గ్రూప్ 1, గ్రూప్ 2 చదివిన వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయినాయి. దేశంలో సమానత్వం కూడా ఉండలేదు. అన్నగారు గొప్ప హోదాలో ఉంటుంటే తమ్ముడేమో లేబర్ కింద ఉంటున్నాడు. ఈ కుటుంబాల మధ్యన కూడా వ్యత్యాసాలు పెరిగిపోయినాయి. ఈ ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయాయి. కూలి పనికి వెళ్తుంటే పొద్దున్న సాయం దాకా 200, 300 ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకుని వీళ్ళు జీతభత్యాలు తగ్గించండి. వేతన సంఘ సిఫార్సులు, బ్యూరోక్రసీ నాటకం, బోటకం అర్థం చేసుకుని అందరికీ ఉద్యోగ కల్పన చేయాలి. 3 షిఫ్ట్లు వేయండి. సామాన్యుడు ఎవరో కూడా నాకు తెలీదు. అతను అన్న ప్రతి డైలాగ్తో నేనేమి ఏకీభవించను, కానీ బట్ బ్రాడ్గా అతని భావాన్ని అయితే నేను సపోర్ట్ చేస్తున్నాను. సో అతను చెప్పినట్టుగానే ఒక 2-3 యాంగిల్స్ ఉన్నాయి ఈ ఇష్యూస్ని. ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ అసలు ఎన్ని అవసరం అనేది గత జనాభా పెరుగుతూ ఉండగా ప్రభుత్వం ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. ఇప్పుడు అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ చూస్తే జనాభాకి ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది పోలీసు వాళ్ళు, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది శానిటరీ ఊడ్చేవాళ్ళు, తుడిసేవాళ్ళు, ఇలా ఒక ప్రాతిపదిక ఉంటుంది అబ్రాడ్లో కంపేర్ చేస్తే. మనకు ఏం ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం జనాల్ని పెట్టుకోవాలి, మెరుగైన సేవలు అందించాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, చాలా బర్డెన్ పెరిగిపోతుంది. అందుకని బడ్జెట్ ఇంతే ఉంది, మేము ఇంతమందినే పెడతాం అని సర్వీసులు, సేవలు అనేది అది డెఫిషియన్సీ ఉన్నా, ప్రజలకి సరిగ్గా అందుబాటులో లేకపోయినా, సరైన సేవలు అందకపోయినా ప్రభుత్వాలు వదిలేస్తుంది. ఎందుకంటే డబ్బులు పెట్టాలి కనుక. సో ఉన్న కాస్త మంది ప్రభుత్వ ఉద్యోగులతోనే వాళ్ళతో ఎక్కువ పని చేయిస్తూ వాళ్ళకి ఎక్కువ జీతం ఇస్తుంది తప్పితే ఆ నెంబర్ ఆఫ్ జనాభాకు తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని పెంచకపోవటం. సో కొంతమందికే ఎక్కువ జీతాలు ఇస్తుంది. ఎక్కువ మందిని పెట్టుకొని తక్కువ జీతాలు ఇచ్చి మెరుగైన సేవలు అందించవచ్చు, కానీ ఆ ఆప్షన్ ఎంచుకోవట్లేదు. సో ఒకటి అది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తక్కువ ఉంటున్నారు, జీతాలు ఎక్కువ ఉంటున్నాయి. సెకండ్ వచ్చేసరికి ఆదాయ వ్యత్యాసాలు. జనరల్గా ఏమంటే పేదవాళ్ళు పేదరికంలో వెళ్తున్నారు, ధనవంతులు పెరిగిపోతున్నారు అన్నట్టుగా ఆ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది. అలాగే మన దేశంలో కూడా చూస్తే పేదవారు, మధ్యతరగతి వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ వ్యత్యాసం అనేది చాలా పెరుగుతూ ఉంది గత కొన్ని 2-3 దశాబ్దాలు చూస్తే.
పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం కదా, అంటే తలసరి ఆదాయం మన దేశంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనం 118వ పొజిషన్లో ఉన్నాం యావరేజ్ ఆదాయం. సో యావరేజ్గా మన దేశంలో లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 1,35,000 అంటే పర్ నెలకి 11,250 రూపాయలు పర్ మనిషికి, అంటే యావరేజ్ ఆదాయం అంతే ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు శాలరీస్ స్టార్టింగ్ శాలరీసే 15,000-20,000 నుంచి ఉంటే ఇంకా 50,000, 1,00,000, 2,00,000 ఇంకా అది చాలా లెవెల్స్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ సర్వీస్ని బట్టి ఉన్నాయి. సో బయట మినిమం వేజ్ చూసుకుంటే చాలామంది 9,000, 10,000, 12,000, 15,000, 20,000, చాలామంది 9,000 నుంచి 20,000 మధ్య చాలామంది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు బతుకుతున్నారు. ఎక్కువ మంది వర్క్ ఫోర్స్లో కూడా 90% మంది అనార్గనైజ్ సెక్టార్, అంటే పెద్ద పెద్ద కంపెనీలు గవర్నమెంట్లో అంతా కూడా 10% మంది కన్నా ఉండరు. 90% మంది అనార్గనైజ్ సెక్టార్. ఇప్పుడు వలస కార్మికులను చూస్తున్నాం, లేదా చాలామంది కూడా చిన్న చిన్న ప్రైవేట్ ఫర్మ్స్లో అనార్గనైజ్డ్ ఉంటున్నారు. వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ ఉండవు, లీవ్లు ఉండవు, పెయిడ్ లీవ్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళు ఏమైనా చనిపోతే ఏమి బెనిఫిట్స్ రావు, సెలవులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ జీతాలు తక్కువ. సో 90% మంది ప్రజలు అనార్గనైజ్లో ఉంటూ తక్కువ జీతాలు, తక్కువ వేతనాలు, మేబీ మోస్ట్లీ 9-10,000 నుంచి 20-25,000, 30,000 లోపే ఉంటున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి గ్యాప్ చాలా పెరుగుతూ ఉంది గత 2-3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా. మూడో యాంగిల్ చూసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే జీవిత ఎన్నాళ్ళు బతుకుతా అంటారు కదా అది. సో 1960లో ఒక యావరేజ్గా భారతీయుడు 40 సంవత్సరాలు బతికేవాడు. 1975 వచ్చేసరికి అది 49 ఏళ్ళకి పెరిగింది. 1990 వచ్చేసరికి 57 ఏళ్ళకి, 2005 వచ్చేసరికి 63 ఏళ్ళు, ప్రస్తుతం 2020 వచ్చేసరికి 69 ఏళ్ళు. సో 40 ఏళ్ళ నుంచి ఈ 60 సంవత్సరాల్లో 69 ఏళ్ళకి పెరిగింది. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ బతుకుతున్నారు, ఎందుకంటే మెడికల్గా వచ్చిన అడ్వాన్సెస్ వల్ల కానీ మెరుగైన జీవితం వల్ల అన్నిటి వల్ల. సో పెన్షన్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఇంపాక్ట్, రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు 80 ఏళ్ళు ఉన్నా 90 ఏళ్ళు ఉన్నా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చనిపోతే వాళ్ళ డిపెండెంట్కి కూడా ఇస్తారు. సో ప్రభుత్వాలకి ఏంటంటే అదొక బర్డెన్. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగేసరికి రిటైర్ అయిన తర్వాత కూడా 25-30 సంవత్సరాలు పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో అందుకనే తగ్గించుకోవడానికి ఈ న్యూ పెన్షన్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం. దానికి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు పాత పద్ధతి కావాలి, దీనివల్ల మేము నష్టపోతున్నామని. సో అందుకని ఓవరాల్గా ఏంటంటే ప్రభుత్వ వాదన, ఈ పాత పెన్షన్ విధానం కనుక ఉంటే చాలా బర్డెన్ అవుద్ది గవర్నమెంట్ల మీద, సమాజం మీద, చాలా ఎక్కువ పెన్షన్ ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ వ్యత్యాసాలు ఇవన్నీ కూడా చాలా వెళ్ళిపోతున్నాయి. మన రాష్ట్రంలో 2 పార్టీలను కూడా డిమాండ్ చేశారు, 2 కూడా నానుస్తున్నాయి. సో నా డిమాండ్ అయితే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నీ బాగా అమలు చేయటం ఆయన్ని ఓకే పక్కన పెట్టిన, ఈ ఒక్క విషయంలో అయితే ఆయన మాట తప్పాలని కోరుకుంటున్నాను. ఆయన మాట తప్పి సిపిఎస్ని కొనసాగించాలనేది నా పర్సనల్ అభిప్రాయం. బట్ నా అభిప్రాయం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే సమాజంలో ఉన్న నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 90% మందికి నష్టం చేకూరుద్ది అనేది. ఆబ్వియస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సమాజంలో భాగమే, వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. కానీ ఇప్పటికే వాళ్ళ జీతాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఈ పెన్షన్ సిపిఎస్ని కనుక రద్దు చేసి పాత పెన్షన్కి తీసుకొస్తే ఇంకా ఎక్కువ బర్డెన్ మిగతా వాళ్ళందరి మీద పడి ఓవరాల్ సమాజానికి అది నష్టం అనేది నా ఫీలింగ్. ఇవాళ డిబేట్లో వాళ్ళ ఎంప్లాయీస్ తరఫున కూడా ఉన్నారు, వాళ్ళది కూడా విందాము. మేబీ వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి కూడా తెలుసుకుందాం. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి కృష్ణరాజు గారు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్, వారు లైవ్లో ఉన్నారు. జోసఫ్ సుధీర్ గారు, ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ ప్రెసిడెంట్, వారు కూడా లైవ్లో ఉన్నారు. నమస్కారం అందరికీ. ముందుగా చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే అంటే నా అభిప్రాయం నేను చెప్పాను అనుకోండి, బట్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున ఎందుకు ఇది పోరాడుతున్నారు? వన్ ఆఫ్ ద మెయిన్ డిమాండ్స్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా పోరాడుతున్నట్టున్నారు, రాష్ట్రం మీద కూడా పోరాడుతున్నారు. ఎందుకు అంటే సమాజం కానీ ప్రభుత్వం కానీ ఏ రకంగా మీ డిమాండ్ కన్సిడర్ చేయాలంటారు? అసలుకి మెయిన్గా ఈ యొక్క కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద నమ్మకం అనేది లేదు. ఎందుకంటే ఈ రోజు నాకు చూస్తూ ఉంటే షేర్స్ బిజినెస్ ఎలా ఉంటుంది, పొద్దున ఉన్నట్టు సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్నట్టు రేపు పొద్దున ఉండదు. అలాంటిది ఇప్పుడు జనరల్గా ఈ యొక్క ఈ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఉద్యోగస్తుల నుంచి బేసిక్ డిఏ మీద 10%, అదేవిధంగా ప్రభుత్వం కూడా 10% వేసి
దాన్ని ఒక ఫండ్గా తీసుకొని సిపిఎస్ ఒక అకౌంట్ వాళ్ళకి క్రియేట్ చేసి ఫండ్ మేనేజర్స్ ద్వారా దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. అయితే ఈ యొక్క షేర్స్ అనేది ఏ రోజు అంటే రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది ఒక అపనమ్మకం ఉంది. రిటైర్ అయిన తర్వాత ఒక 60% వాళ్ళకి అమౌంట్ ఇచ్చి 40% మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ షేర్స్లో. ఇలా చేయడం మూలన అసలు మేము రిటైర్ అయ్యే రోజుకి మాకు ఈ షేర్స్ రోజు రోజుకి పడిపోతుంటాయి, మాకు వస్తుందా రాదా అనేటువంటిది. అయితే ఇప్పుడు పాత పెన్షన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే అది ఖచ్చితంగా రిటైర్ అయ్యే రోజుకి ఉన్నటువంటి బేసిక్ ఏదో ఉందో బేసిక్ డిఎన్ బట్టి దాంట్లో సగంగా డిసైడ్ చేయడం మూలన ఒక నమ్మకం, రిటైర్ అయిన తర్వాత ఇదిగో ఇంత పెన్షన్ వస్తుంది, తర్వాత అతను నేను బతుకున్నంత వరకు ఇంత వస్తుంది, తర్వాత నేను చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీ పెన్షన్ ఇంత వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది ఉంటుంది. అలాగా మెయిన్గా ఈ నమ్మకం అనేది పోయింది. అయితే దీని మీద మేము చాలా ఉద్యమాలు చేశాం, చాలా రిప్రజెంటేషన్స్ కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాము, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఆయన ఏమన్నారంటే, నేను వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే ఈ సిపిఎస్ను రద్దు చేస్తాము అని చెప్పేసి ఆయన మరి మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఉద్యోగస్తులంతా కూడా దీంతో పాటు కూడా ఉద్యోగస్తులకి సకాలంలో డిఏలు ఇస్తాము, అదేవిధంగా పీఆర్సీని కూడా సిస్టమేటిక్గా మంచి పీఆర్సీని ఇస్తామంటే ఉద్యోగస్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలలో పూర్తిగా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఒకసారి ఫుల్గా సపోర్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే గెలిచిన తర్వాత మాకు వారం రోజులు ఇస్తానని కదా, కనీసం 1 monthలో ఇస్తాడనేటువంటి నమ్మకం ఉంది. ఈ రోజున 1 year అయిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారని చెబుతూ ఉంటే మా ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగస్తుల్లో ఒక బాధ, అంటే మేము అంత కష్టపడి చాలామంది ఈ ప్రభుత్వం రావాలనేటువంటి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా కష్టపడి తిరిగి గెలిపించడం కూడా జరిగింది. అంత చేసిన తర్వాత మాకు ఈ చేయకపోతే ఎలాగా, అన్ని వర్గాల వరకు చేస్తున్నారు, 90% వరకు చేశారని చెప్తున్నారు, మేనిఫెస్టోలో కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మాకు ఈ యొక్క సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి. అయితే దీనికి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2018లోనే నవంబర్ నెలలో ఒక ఎక్స్పెక్ట్ కమిటీ అని చెప్పి టక్కర్ గారు ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ గారి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు ఆ కమిటీలో వేసి 3 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఆయన 3 నెలల లోపల ఒక రిపోర్ట్ కూడా February 2019లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన దాంట్లో కావాలంటే గవర్నమెంట్ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సిపిఎస్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది, ఓల్డ్ పెన్షన్స్ రావచ్చు అని కూడా చెప్పడం కూడా ఆయన రికమెండ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. చంద్రశేఖర్ అలాంటప్పుడు దాని మీద మళ్ళా ప్రభుత్వం మీరు అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా మన రాష్ట్ర ప్రభుత్వం వరకు కావాలంటే ఓల్డ్ సిస్టమ్ తీసుకోవచ్చు అని వారు చెప్పారంటున్నారు, అంతేనా? తీసుకోవచ్చండి. కేంద్ర ప్రభుత్వం మీద లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జిట్ కావచ్చు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఇష్టమేనా అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో అడిగినప్పుడు రోసే గారు ఇక్కడ మేము కూడా దాంట్లోకి వస్తాము సిపిఎస్ లేక్ అని చెప్పేసి చెప్పారు. ఆ రోజున ఈ ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది. అయితే దాంట్లో నుంచి ఎగ్జిట్ కావడానికి మళ్ళా రాష్ట్రం డెసిషన్ తీసుకొని రావచ్చు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారనేటువంటి నమ్మకం మాకు కూడా బలంగా ఉంది ఈ రోజు కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి గారిని మొన్న ఈ మధ్యలో కలిసినప్పుడు కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా సిపిఎస్ ను రద్దు చేస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇస్తున్నారు. అదేవిధంగా వారం రోజుల క్రితం కూడా ఏదైతే దీనికి అది చెప్పిన విధంగా ఏదైతే కమిటీ ఉందో ఆయన టక్కర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మళ్ళా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఆ రిపోర్ట్ ని రివ్యూ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ మార్చి లోపల ఇవ్వమని చెప్పారు. అయితే COVID-19 మూలన ఈ యొక్క మార్చి మాసాంతం లేకే ఆ రిపోర్ట్ కూడా ఇవ్వలేకపోయినారు. అయితే ఈ రోజునంతా కూడా కోవిడ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. త్వరగా ఆ యొక్క కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజు ఎవరైతే కన్వీనర్ ఉన్నారో మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారిని కూడా మేము వారం రోజుల క్రితమే కలిసి ఆ రిపోర్ట్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి కోరాము. ఆయన త్వరగా ఇస్తాము, పాజిటివ్ గా కూడా మేము ఉన్నాము అనేటువంటి విషయాన్ని అటు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇటు ఫైనాన్స్ లో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మాకు ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ రాష్ట్రం రద్దు చేసి సిపిఎస్ రద్దు చేసి దేశంలోనే ఒక
ప్రథమ రాష్ట్రంగా ఒక దిక్చూసిలాగా నిలబడుతుందనేటువంటి నమ్మకము మా అసోసియేషన్స్ కన్నిటి కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ ఏపీ జేఏసీ కానీ మాకు ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అలా చెప్తున్నారు, ఆయన చెప్పిన మాట తప్పడు అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఆయన చెప్పినట్టుకి మాటకు నిలబడి ఉంటున్నాడు. ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాడనేటువంటి ఆ నమ్మకం మాకైతే ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 180,000 పైగా ఉద్యోగస్తులు ఈ రోజున సిపిఎస్ కింద ఉన్నారు. ఓకే, మళ్ళీ మాట్లాడదామండి. కృష్ణరాజు గారు, మీరు ఎలా చూస్తారు? మీరు దీనికి ఫర్ అంటారా? వారు చెప్పినట్టుగా ఒక అభద్రతా భావం మెయిన్గా, ఇన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ సర్వీస్ చేసిన తర్వాత మాకు తర్వాత దిక్కేంటి రిటైర్ అయిన తర్వాత అభద్రతా భావం లేకుండా ఇదైతే అష్యూర్డ్గా ఉంటుంది, కొంచెం మనశ్శాంతిగా మేము పనిచేస్తాం అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. పాత పెన్షన్ విధానం అనేది అత్యంత సెక్యూర్డ్ వ్యవస్థది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వ్యయాలతో నిమిత్తం లేకుండా, ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా ఈ రిటైర్ అయిన జర్నలిస్టులకు మాత్రం పెన్షన్ అనేది క్రమం తప్పకుండా, పెన్షన్ ఇతర బెనిఫిట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా క్రమంగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతున్నాయి. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. కానీ ఇది 2004లో మొట్టమొదటి దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత 2014లో చట్టంగా మారిన తర్వాత కూడా మన దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కే మొగ్గు చూపించినాయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఉద్యోగ సంఘాలు మేము చాలా సంఘటితంగా ఉన్నాం, మేము సంఘటిత రంగంలో ఉన్నాము, మేము అవసరం వస్తే ప్రభుత్వాలని స్తంభింప చేయగలం అని చెప్పుకునే ఈ ఉద్యోగ సంఘాలు దారుణంగా వైఫల్యం కావటం వల్లనే ఈ రోజున ఒక్క పశ్చిమ బెంగాల్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా దీనికే మొగ్గు చూపినాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ అండి. రెండోది, ఈ స్కీమ్కి సంబంధించి ఒక లోపాలైతే మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంట్లో పెద్ద లోపం ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చే కంట్రిబ్యూషన్ను అట్లాగే ఈ ఉద్యోగులు ఇచ్చే కంట్రిబ్యూషన్, ఈ రెండింటిలో కలిపితే 60% రిటైర్ అయిన తీసుకోవచ్చు, మిగతా 40% అనేదాన్ని మేము స్టాక్ మార్కెట్లో పెడతామనేది, అది అందరూ దీన్ని వ్యతిరేకించారండి దాన్ని. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక జూదం. ఆ జూదం అనేది మీరు చేయటం ఎందుకు? మీరు మా డబ్బులు ఇస్తే మేము ఆడుకుంటాం కదా, మా డబ్బులతో మీరు జూదం ఆటం ఎందుకు అని చెప్పి అనేది కూడా కొన్ని ప్రశ్నలు ఎరైజ్ అయినాయండి. అయితే చాలా దేశాలు ఇదే పరిస్థితి ఉంది అక్కడది. అంటే చాలా ఏంటంటే, ఈ ప్రభుత్వాలు తమ బాధ్యతలను తప్పించుకునే క్రమంలో ఈ పెట్టుబడిదారులను లేకపోతే ఈ వ్యాపార సంస్థలను వారి ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో ఈ అమౌంట్ అంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడదామని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఈ రోజున మనకి ఈ 40% తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెడితే ప్రధానంగా బెనిఫిట్ ఏది ఎవరు? వెంటనే ఇన్స్టెంట్గా బెనిఫిట్ ఏది ఎవరు అంటే ఈ ప్రైవేటు కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఫండ్స్ అవైలబిలిటీ వస్తుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు వారి గురించి వీరిని మనం త్యాగం చేయడం అనేది మంచి పద్ధతి కాదండి. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అవి కూడా అక్కడికే పోతాయి కదా, అవి కూడా క్యాపిటల్ మార్కెట్లేగా. ఇప్పుడు ఈపీఎఫ్ దానికి అట్లా కదా సార్, దానికి గ్యారంటీ ఉంది, గవర్నమెంట్ గ్యారంటీ ఉంది సార్, దానికి సావరెన్ గ్యారంటీ ఉంది. ఇది పిఎఫ్ అమౌంట్ కానీ లేకపోతే ఎల్ఐసికి మనం కట్టే అమౌంట్ కానీ, మరి మీ విద్యను అట్లా ఏమని చెప్పండి, మీ అమౌంట్ మీకు తిరిగి ఇస్తాం, లేకపోతే ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాం చెప్పమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ కంట్రిబ్యూటరీ ఈ స్కీమ్ కింద మినహాయించిన అమౌంట్ని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడితే సుమారుగా 8% ఇప్పటిదాకా వాళ్ళకి రిటర్న్స్ వచ్చినాయండి. అయితే 8% వచ్చింది, ఇవాళ 8% వచ్చింది, కానీ రేపు భవిష్యత్తులో ఎంత వస్తుంది తెలియదు మనకి. అది ఇప్పుడు కూలింది మార్కెట్ ఈ సంవత్సరం కూలొచ్చుది అసలు. తర్వాత అసలు కొన్ని కంపెనీల తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ బాండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఒక 100 కంపెనీలను సెలెక్ట్ చేసుకొని దాంట్లో మంచి కంపెనీలు అని చెప్పి అనుకునే తీసుకుంటే పెడతారండి. అసలు తర్వాత కొన్ని కంపెనీలు మూతపడవచ్చు మీకు రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వారిని దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా మార్పు చేయకపోతే ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది భవిష్యత్తులో ఉద్యోగులకి విషాదాన్ని మిగులుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటేనండి, ఈ పెన్షన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద భారంగా మారుతున్నాయి. దీన్ని మనం గమనించాలి ఒక విషయం. దీన్ని ఏమంటున్నారంటే వాళ్ళు ఈ పెన్షన్ టైం బాంబ్ అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే, మీకు 1960s అప్పుడు రిటైర్ అయిన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు, వాళ్ళకి యావరేజ్న 5 నుంచి 6 ఏళ్ల పాటే పెన్షన్ అందేయండి. అంటే ఆ రోజుల్లో మీకు జీవన ప్రమాణం తక్కువ ఉంటాం, తక్కువ ఉండేదండి. కానీ మీకు 1990s వచ్చేటప్పటికి ఇది ఇంచుమించు 15 నుంచి 20 సంవత్సరాలు పెరిగింది మీకు. అది అంటే
దాంతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఈ పెన్షన్స్ రెట్లు వాళ్ళు బతకడం వల్ల ఏమైందంటే ఈ పెన్షన్ భారం అనేది 4 రెట్లు ఎక్కువ పెరిగిందండి. ఇదేమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా దేశాల్లో ఏమవుతుందంటే ఈ శాలరీ బిల్లుతో పాటు పెన్షన్ బిల్లు అపారంగా పెరిగి ఒక పెద్ద భారంగా మారుతుంది. అది వాస్తవం, అది ఎవరు ఒప్పుకున్నా కాకపోయినప్పుడు. మన ఇండియాకి వచ్చేటప్పటికి మన ఇండియాలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీలో అదే పరిస్థితి ఉంది. మీకు రక్షణ శాఖకు వచ్చేటప్పటికి మీకు మనం గతంలో అనుకున్నామండి, ప్రతి 100 మంది ఉద్యోగులకి 110 మంది పెన్షనర్స్ ఉన్నారు ఇక్కడ మీకు. అట్లాగే మీకు దీనికి సంబంధించి ఇంకో విషయం చెప్తాను మీకు. మీరు ఇంత ఏపీ ప్రస్తావించారు మీరు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రతి సంవత్సరం మన పెన్షన్స్ కావచ్చు, లేకపోతే జీతాల బత్యాలు కావచ్చు 36,000 ఖర్చు పెడతామని చెప్పి అంటున్నారండి. 36,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అంటున్నాం. ఇదే రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న సుమారు 1,45,00,000 కుటుంబాలకి వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెడుతున్న అమౌంట్ మొత్తం 40,000 కోట్ల రూపాయలు. అంటే 1,40,00,000 కుటుంబాలకి మనం వాళ్ళకి ఇది సంక్షేమపరంగా ఇస్తున్న అమౌంట్ 40,000 కోట్లు అయితే ఈ జీతభత్యాలకి పెన్షన్స్కి మనం స్పెండ్ చేస్తున్నవి 36,000 కోట్ల రూపాయలండి. దీన్ని బేస్ చేసుకొని చాలా దేశాల్లో మీకు మన ఇండియాకి వచ్చేటప్పటికి దాదాపు 60 అంటే రిటైర్ అయ్యే సమయానికి మన శాలరీ మన పెన్షన్స్ లెక్క కట్టుకుంటే మనం ఏమవుతుందంటే సుమారు 60 నుంచి 70% వాళ్ళకి పెన్షన్ కింద వస్తుందండి. కానీ కొన్ని దేశాలు ఏం చేసినాయంటే మీకు క్రొవేషియాకి వచ్చేటప్పటికి రిటైర్ అయిన జీతం కన్నా కూడా ఇంకొక 29% ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే 129% ఇస్తుంది అక్కడ. శాలరీ కన్నా ఎక్కువ వస్తుందండి. కొన్ని దేశాలు అట్లా ఉంది, మీకు చెప్తాను. అది టర్కీకి వచ్చేటప్పటికి 102% ఉందండి. నెదర్లాండ్స్కి వచ్చేటప్పటికి 10% ఉంది. పోర్చుగల్కి వచ్చేటప్పుడు 95% ఉందండి. అమెరికాకి వచ్చేటప్పుడు 49% ఉంది. పెట్టుబడిదారి దేశం, పక్కా పెట్టుబడిదారి దేశం కాబట్టి వాళ్ళు తెలుసు అక్కడ అది. కాబట్టి వాళ్ళు 49% ఇస్తున్నారండి. మన యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి వచ్చేటప్పటికి 71% ఇస్తున్నారు లాస్ట్ డాన్ శాలరీకి. చైనాకి వచ్చేటప్పుడు 83% ఉందండి. అయితే యూకేకి వచ్చేటప్పుడు మళ్ళీ 29% ఉంది. ఇట్లా వేరియస్గా ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదంతా కూడా బర్డెన్గా మారుతుందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రమంగా ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అది ఏదంటే పెన్షన్కి అర్హత పొందే వయసులు పెంచుతున్నారండి వాళ్ళు. అంటే ఇప్పుడు మనకైతే 60 ఏళ్ళు ఉందండి మీకు అదే మీకు కొన్ని దేశాలకు వచ్చేటప్పటికి అది ఎట్లా మారిందంటే మీకు అంటే సర్వీస్ ఆగిన తర్వాత కూడా పెన్షన్ వెంటనే ఇవ్వట్లేదండి. మీకు 65 సంవత్సరాలకు ఇచ్చే దేశాలు మీకు ఇది కూడా మీకు చెప్తానండి. మీకు ఇండియాకి వచ్చేటప్పుడు 60 years ఉందండి. మీకు 65 ఏళ్ళ దాకా పెన్షన్ ఇవ్వని దేశాలు ఆస్ట్రియా, బెల్జియం, ఎస్తోనియా, ఫిన్లాండ్, హంగరీ చేస్తారు. అంటే చేయకపోవచ్చు అండి అక్కడ. అది కూడా లేదు అక్కడ. మీకు పెన్షన్కి అర్హత ఉన్న వయసు ఎంత అంటే 65 ఏళ్ళు అండి అక్కడ. ఎక్కడది ఆస్ట్రియా, బెల్జియం ఇట్లాగా ఒక 15-20 దేశాలు ఉన్నాయి. మీకు 67 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, గ్రీస్, ఐస్లాండ్, ఇజ్రాయెల్, నార్వే, పోలాండ్, స్పెయిన్, USA. అట్లాగే మీకు ఐస్లాండ్, యూకేకి వచ్చేటప్పటికి 68 years దాకా పెన్షన్ ఇవ్వట్లేదు మీకు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రాగ్ ఆన్ చేస్తున్నారు అక్కడ. డ్రాగ్ ఆన్ చేయడం ద్వారా పోస్ట్ పోన్ చేస్తున్నారు దాన్ని. కాబట్టి ఏంటంటే ఈ విషయాల్లో ప్రభుత్వాలు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెండెన్సీ కాబట్టి ఇది అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చేస్తే ఉద్యోగ సంఘాలు గట్టిగా చేసి అన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించేలా చేయటం, లేకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్న ఈ పెన్షన్ విధానంలో సమూలమైన మార్పులు తీసుకోవడానికి ప్రయత్నించడం. ఈ రెండు రిస్క్ తక్కువ ఇచ్చి కొంత మీకు అది కూడా చెప్తాను సార్. మీకు అది నెక్స్ట్ చెప్తాను. కొంత బ్యాలెన్స్ చేయాలంటే కొంత బ్యాలెన్స్ అయిపోతే మాత్రం వీళ్ళ రిస్క్ ఎక్కువ పెడితే వీళ్ళు రేపు అగమ్య గోచరంగా ఉంటుంది. ఖచ్చితంగా అండి అది. ఎందుకంటే భారం కూడా ఉంటుంది కనుక ఏదో రకంగా ఈ రోజున ఒక ఎంప్లాయీ 60,000 తెచ్చుకుంటే రేపు 10,000 తెచ్చుకోవడం కష్టం అవుతుందండి స్టాక్ మార్కెట్ మనం పెట్టిన తర్వాత. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకొని మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్. చేతులకు బట్టలకు భద్రతనిచ్చు, మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మీ నగలను వేరెక్కడైనా తాకట్లు పెట్టారా? వేస్ట్ గా వడ్డీ కడుతున్నారా? డోంట్ వరీ,
ఆటికా గోల్డ్ కంపెనీకి రండి. మీ నగలను విడిపించి బెస్ట్ రేట్ కి కొని డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇంక మీదట నో వరీస్. Attica Gold Company. కాల్ 8880-300-300. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. పాత నగలను ఎక్స్చేంజ్ చేసి కొత్త నగలు కొనాలంటే ఇలా కూర్చోవాలి. కానీ డబ్బులు తీసుకునెళ్తే ఇలా కూర్చోవచ్చు. చేతిలో డబ్బులుంటే మనమే బాస్. మరి డబ్బులు? ఆటికా గోల్డ్ కంపెనీకి రండి. బంగారం కొనేటప్పుడు మీరే బాస్. Attica Gold Company. కాల్ 8880-300-300. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. వెల్కమ్ బ్యాక్. జోసెఫ్ గారు, మీరు అంటే ఇప్పుడు చర్చ అంతా విన్నారు కదా. ఇప్పుడు ప్రైవేట్ ఈపీఎఫ్ కూడా ఉంది, వాళ్ళే కూడా ప్రావిడెంట్ ఫండ్ కింద అవి కూడా ఐ థింక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారనుకుంటా. సో ఇప్పుడు మీరు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఎంప్లాయీస్ ఫండ్స్ని దీనికి ఎందుకు వీళ్ళకి ఎందుకు భయం? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మా అభద్రతా భావం, సెక్యూరిటీ లేదని. అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా మరి వాళ్ళు ఇలాగే కాంట్రిబ్యూట్ చేస్తూ ప్రావిడెంట్ ఫండ్, దీనికి ఏంటి వ్యత్యాసం? ఏంటి మీ భయాందోళన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండు అంశాల మీద ప్రధానమైన చర్చ మాట్లాడండి. కార్యాచరణ జరుగుతుంది. ఒకటి పెన్షన్ అనేది ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చే దాన ధర్మం కాదు, భిక్ష కాదు. మేము మా జీవితం మొత్తం త్యాగం చేసి ప్రభుత్వ ఉద్యోగిగా కార్యాచరణ తీసుకున్నందువలన మాట్లాడండి. ఆ ప్రతిఫలంగా ప్రభుత్వము మాకు జీవన భృతి కోసం ఇచ్చేదే పెన్షన్, ప్రధానమైన పెన్షన్. దీనిలో 1982లో డిఎస్ నయనార్ గారి వలన అత్యున్నతమైన సుప్రీంకోర్టు పెన్షన్ తప్పనిసరిగా ఇవ్వాలని ఉద్దేశించిన నేపథ్యంలో మాకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు 23/12/2013 ఈ బిల్లు పిఎఫ్ఆర్డీఏ బిల్లుగా తీసుకురావడం జరిగింది. దానికి ముందు ఎన్డీఏ ప్రభుత్వం బికే భట్టాచార్య గారి కమిషన్ ద్వారా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీని తీసుకొచ్చింది. దీంతో 1/1/2004 సెంటర్ నుండి 1/9/2004 నుండి ఏపీలో వచ్చింది. మీరు ఇప్పుడు చెప్పినట్టు అసంఘటిత రంగంలో కూడా 2009 నుండి ఈ పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీనివల్ల అనేక అంశాల్లో ఉద్యోగ భద్రత కోల్పోతున్నాం. ఉద్యోగం చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ మీకు 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు, అలాగనే రాజు గారు చెప్పినట్లు మీరు ఒక సీడీ చూపించారు. ఇప్పుడు మా దగ్గర 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 5 కోట్ల మంది రకరకాలుగా చెప్తారు. కానీ 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉద్యోగ భద్రత లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది
ఈరోజు 10.5 సంవత్సరాలు ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి నూతన పెన్షన్ ఏంటి, పాత పెన్షన్ ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. అతను ఈ మనం పెట్టుబడి పెట్టడం వలన అతను రిటైర్ అయ్యేటప్పటికి 22,460 రూపాయలు బేసిక్ పేతో ఉంటాడు. ఓకే. ఆ బేసిక్ పే ఉండటం వలన ఈ NSDL లో పెట్టిన పెట్టుబడి కానివ్వండి, అలాగనే మాకు ఇచ్చే 60% కానివ్వండి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత అతనికి మినిమం పెన్షన్ వచ్చేది 800. మేము అదే ఓల్డ్ పెన్షన్ అయితే ఇప్పుడున్న PRC ప్రకారం 6,500 ప్లస్ DA అండ్ మళ్ళా IR కలుపుకొని 10,000 వరకు వస్తుంది. అంటే ఈరోజు ఇప్పుడున్న నిత్యావసర సరుకుల పరిస్థితులు, కుటుంబము, అనారోగ్యము, వీటన్ని చూసుకుంటే ఈ 10,000 ఒక ఉద్యోగికి సఫిషియెంట్ అనేది ఉంటుంది. మేము అందుకనే డిఫైన్డ్, నాన్ డిఫైన్డ్ పెన్షన్ అంటున్నాం. డిఫైన్డ్ అంటే ఓల్డ్ పెన్షన్, నాన్ డిఫైన్డ్ అంటే న్యూ పెన్షన్. అంటే మేము మా ఉద్యోగం చేసి మాదంతా తీసుకెళ్లి NSDL లో పెట్టి NSDL ద్వారా ఎవరి దగ్గర వాళ్ళ కార్యాచరణ ద్వారా మేము తీసుకోవటం అనేది సమంజసం కాదు. అందుకనే మేము పాత పెన్షన్ కావాలనేది ప్రధానమైన డిమాండ్. మాకే కాదు, అసంఘటిత రంగంలో ఇవ్వాలి, మా రంగంలో ఇవ్వాలి, కార్మిక రంగానికి కూడా ఇవ్వాలనేది డిమాండ్. తర్వాత రాజు గారు ఒక మాట చెప్పారు, ఉద్యోగ సంఘాలు ఫెయిల్ అయినాయి అన్నారు. ఉద్యోగ సంఘాలు ఎక్కడ ఫెయిల్ కాలేదండి. మేమంతా సుదీర్ఘకాలంగా మేము దేశవ్యాప్తంగా 8 సార్లు ఇప్పటికీ దేశవ్యాప్త సమ్మెలు చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక ఉద్యమాలు చేశాం. మన రాష్ట్రంలోనైతే STUగా, ఫ్యాఫ్టోగా, JACగా, అంతే పెన్షన్ సాధన సమితి ద్వారా ఒక 4 సంవత్సరాలు తీవ్రమైన ఉద్యమాలు చేయటం నేపథ్యంలో ఒక్క మాట సార్, మేము చలో అసెంబ్లీ కార్యక్రమం చేశాం, అట్లాగనే జాతాలు నిర్వహించాం. మరి ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి మరి జనాల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అమ్మో ఉద్యోగులకి పెన్షన్ లేకపోతే ఎలా బతుకుతారు అనే అంశం తెస్తేనే చంద్రబాబు నాయుడు గారు టక్కర్ కమిటీని వేయటం. అదే టక్కర్ కమిటీని నివేదికని మరి నూతన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కేబినెట్ లోనే మరి ఈ అంశం మీద పెట్టి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. అయితే అప్పుడు ఇది ఎలా నిర్ణయం తీసుకోవాలి అనే అంశంలో కరెక్ట్ అయిన అంశం కాదు కనుక ఒక నిపుణుల కమిటీ వేద్దామని 4 మంత్రులతో కమిటీ వేశారు. వారు 2 సార్లు ఒకసారి సమావేశమై ఇది ఇంతటితో సరిపోదు కనుక దీన్ని మరో 6 మరి చీఫ్ సెక్రటరీ, మన ఫైనాన్స్ సెక్రటరీతో కమిటీ వేశారు. వారు ఇప్పటికి 3 సార్లు మీట్ అయ్యారు. మీట్ అయ్యి దీన్ని తీసుకొచ్చే కార్యాచరణలో ఈ మనకి ఈ వైరస్, కరోనా వైరస్ వలన లాస్ట్ మీటింగులు 2 మీటింగులు జరగలేదు, నిర్ణయం జరగలేదు. మా డిమాండ్ మాత్రం తప్పనిసరిగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేయాలనేదే ఏకైక డిమాండ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ లో ఉంది. దానికి ఇంకా ప్రధానమైన ఎందుకు రద్దు చేయాలి, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాల అంశాలు కూడా మీకు ఇంకా నెక్స్ట్ కార్యాచరణలో మీకు తెలియజేస్తాను సార్. 100కి మా పెట్టుబడి అనేది ఎవరి కింద పెట్టవద్దు. మా పెట్టుబడి, మా కార్యాచరణ, మా భద్రతే కావాలనేది మా ఆలోచన. ఓకే. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇందాక ఇప్పుడు జోసెఫ్ గారిని అడిగినట్టే కొన్ని కోట్ల మంది ఆర్గనైజ్ సెక్టార్లో కార్పొరేట్స్ వాళ్ళు EPF ఇప్పుడు మొన్న సీతారామన్ గారు ఇచ్చినట్టుగా 3 నెలలు మేము కడతాం అన్నట్టు అందరికీ తెలిసిన ఇష్యూవే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, వాళ్ళందరూ కొన్ని కోట్ల మంది ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అంటే ఇన్సెక్యూరిటీ వాళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు మీకు NPSలో కొత్తగా మీరు ఎందా చెప్తున్నారు 8 లక్షల మంది ఉన్నారని NPS కింద. అంటే ఏ రకమైన, అంటే ఇప్పుడు CPSని క్యాన్సిల్ చేయమంటాం అనేది అది లాజికల్గా అచీవ్ చేయగలిగే గోలా, లేదా కొంత ఈ NPS, ఈ CPSలోనే కొంత భద్రత, కొంత గవర్నమెంట్ గ్యారంటీ ఏమైనా ఇవ్వటం, దానివల్ల కొంత సమస్య తీరే ఛాన్స్ ఉందంటారా? అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కి లేని ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఈ NPS కింద ఎందుకు ఉద్యోగులు అడుగుతున్నారు? మీరు చెప్పినట్టుగా ఫస్ట్లో చెప్పారు చూడండి, మీరు ఏమని చెప్పారంటే ఈ ఎక్కువ కాలము బతకడం, జీవించడం మూలాన పెన్షనర్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది మెయిన్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఆనాడు మన
కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు 2001లో చెప్పినారు. కాబట్టి దాన్ని ఆ బర్డన్ ఎలాగైనా తగ్గించుకోండి, లేకపోతే పెన్షన్ రూపంలో ఎక్కువ పే చేయాల్సి వస్తుందని చెప్పినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి దీన్ని ఎలాగైనా తగ్గించి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు కలిగింది. అయితే రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా మా వాళ్ళకి భద్రత అనేది లేనే లేదు. క్లారిటీగా మాకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టంలో ఉన్నటువంటి విధానము సిపిఎస్లో ఖచ్చితంగా లేదు అనేది కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్. పెన్షన్ అనేది ఉద్యోగిగా పనిచేసినంత కాలం కూడా ఉద్యోగి దాదాపు 30 సంవత్సరాల పైన, దాదాపు 40 సంవత్సరాల లోపల ఈ రోజున సర్వీస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఉద్యోగి ఎలాంటి బిజినెస్లు కానీ, అతను కానీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన భార్య కానీ, పిల్లలు కానీ ఏది కూడా చేసేదానికి లేదు. ఓన్లీ ప్రభుత్వ ఇచ్చేటువంటి ఏదైతే ఆ యొక్క శాలరీ ఉందో ఆ శాలరీ మీద ఆధారపడి ఆ శాలరీకి బద్దులుగా బతకాల్సినటువంటి, జీవించాల్సినటువంటి అవసరం ఉంది. రిటైర్ అయిన తర్వాత కూడా దానికి ఆ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క జీవితకాలం జీవించేదానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు 1982లోనే చెప్పింది అది. ఎందుకంటే ఈ పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు, ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆ రోజున సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఫండమెంటల్ రైట్, ఇది మా యొక్క రైట్ అది పెన్షన్ అనేది ఉద్యోగికి. ఎందుకంటే అంతకాలము ప్రభుత్వం కోసము రాత్రింబౌళ్ళు మరి సెలవులు అనేది లేకుండా 24 hours కూడా ప్రభుత్వం ఎప్పుడు చెప్పినా ఈరోజు చూస్తా ఉన్నాం. మరి కోవిడ్-19 వచ్చిన తర్వాత ఎవరు ముందు పనిచేస్తున్నారు? ప్రైవేటు ఉద్యోగస్తులా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులా? ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రాణాలకు తెగించి ఈ రోజున ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా పోలీసులు కూడా రాత్రింబౌళ్ళు మరి వాళ్ళ ప్రాణాలు పోతాయని కూడా ఈ నర్సులు అయితే ఏఎన్ఎం చూస్తా ఉన్నాం. చాలా మంది ఈ పిల్లల్ని కూడా, చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలేసి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒక మనిషి చనిపోతే కోవిడ్-19 వలన అతన్ని దహనం చేసేటప్పుడు కూడా దూరంగా మరి మనుషులు కూడా లేకున్నటువంటి దహనాలు చేస్తున్నారు. అలాంటి జబ్బు వచ్చినప్పుడు వీళ్ళు దగ్గరికి పోయి వాళ్ళకి సేవలు చేస్తూ వీళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక దేవుళ్లాగా వాళ్ళని కాపాడుతూ ఈ రోజున చూస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో దాదాపుగా మరి ఎంతో మందిని అందరినీ కూడా నయమవుతున్నాయని చెప్పారు. అలాంటి ఈ ఉద్యోగస్తులంతా కూడా మా యొక్క ఏదైతే మా వయసు కానీ, మా యొక్క ఇది కానీ, సర్వీసెస్ కానీ ప్రభుత్వానికి మేమంతా కూడా అంకితమై పనిచేసినప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆ ముసలితనం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా మరి వాళ్ళకు కావాల్సినటువంటి మందులు కానీ, వాళ్ళు జీవించడానికి కానీ మరి ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఆ యొక్క షేర్ మార్కెట్లో పెట్టినటువంటి ఆ అమౌంట్, ఆ 40% కానీ ఏదైనా కానీ అసలు ఎంత వస్తుందనేది నమ్మకం ఎవరికి కూడా లేదు. ఈరోజు చూస్తా ఉన్నాం, మీరు అందరూ కూడా చూస్తున్నారు. షేర్ మార్కెట్ పొద్దున్నే స్టార్ట్ అయిందంటే ఆ పక్కన నిన్న మొన్న భారత్కి చైనాకి బార్డర్లో కొంత గొడవలు అవుతున్నాయంటే షేర్ మార్కెట్ దమాలని పడిపోయింది. అలాగా ఏ రోజు ఏ మాట ఒక మాట గట్టిగా మాట్లాడితే పెరుగుతుంది, ఒక మాట తక్కువ మాట్లాడితే తగ్గుతుంది. ఇలాంటి షేర్ మార్కెట్ని తుమ్మితే ఊడిపోతుంది అని అంటారు చూడండి మూకు. అలాగా ఉండేటువంటి ఆ యొక్క షేర్ మార్కెట్లో పెట్టడం అనేది ఇవన్నీ కూడా మాకు వద్దనే వద్దు. ఈ రోజున మా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ యొక్క దాంట్లో నుంచి ఎగ్జిస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. పిఎఫ్ఆర్డీఏ బిల్లు నుంచి మేము ఆ రోజు నుంచి కూడా కోరుతున్నాం ఉద్యోగస్తుల పక్షాన ఖచ్చితంగా మాకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటాలు ఆగమని చెప్పి ఈ రోజున మా సిపిఎస్ ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు వాళ్ళ ఈసీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మరి రేపు 30వ తారీఖున ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు సంవత్సరం సందర్భంగా ఆ రోజున మరి వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్తో మరి ఆ రోజున నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లోనే చేస్తా అన్నారు కాబట్టి సంవత్సరమైనా కూడా మాకు చేయలేదనేటువంటి బాధ ఆ ఫ్యామిలీస్ లో ఉంది. ఆ ఫ్యామిలీ మెంబర్లందరూ కూడా రేపు 30వ తారీఖున నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. రేపు 1/9/2020 నాడు కూడా నిరసనలు కూడా చేస్తాం. ఈ లోపలగానే మాకు చేయకపోతే అంటే అంత ఆశ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఎట్లయినా చేస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉన్నారు అని చెప్పేసి ఏదైతే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అనేది లేకపోతే, ఓల్డ్ పెన్షన్ అనేది లేకపోతే అది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కాదు. ప్రైవేటు ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి తేడా ఉండదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా మరి ఏపీ జేఏసీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఏపీ జేఏసీ పక్షాన ఎప్పుడు కూడా మరి సిపిఎస్ ఉద్యోగులకు అండగా మా ఏపీ జేఏసీ నిలబడుతుంది. అటు
ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పక్షాన్ని కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా దీన్ని సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి దపదపాలుగా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కానీ చలో ఢిల్లీ కార్యక్రమాలను కానీ అదేవిధంగా మరి అన్ని మీటింగ్లు కూడా మేము పెడుతున్నాం, మరి ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అయితే తప్పకుండా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తేనే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగికి ఒక నమ్మకము, రిటైర్ అయిన తర్వాత ఒక సకాలంలో మరి ఆ పెన్షన్ మంత్లీ వస్తుంది, దాన్ని ఆధారంగా మరి జీవించడానికి కూడా వీలుంటుంది తప్ప ఈ యొక్క సిపిఎస్ విధానం మూలాన అలాంటిది జరగదు. ఎందుకంటే అది ఎన్ని రోజులకు వస్తుందో రిటైర్ అయిన తర్వాత కూడా ఆ యొక్క షేర్ మార్కెట్ ఆ యొక్క దాన్ని బట్టి చూస్తే పేమెంట్స్ కూడా సకాలంలో జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రేట్లు చూసుకోవాలి, అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని కొంత సమయం కూడా చాలా సమయం పట్టేదానికి కూడా ఈ యొక్క ఆస్కారము ఉన్నది. అదేవిధంగా జీపీఎఫ్ తీసుకోవాలంటే కూడా మాలాగా ఏదన్నా అవసరం ఉండి లోన్ తీసుకోవాలంటే కూడా ఈ రోజున ఈ సిపిఎస్ ఉద్యోగస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే చిన్నదా పెద్దదా అనేది లేకుండా దాంట్లో ఒక డిగ్నిఫైడ్ గా ఉద్యోగి భావిస్తూ ఉంటాడు ప్రభుత్వంలో పనిచేయడానికి. అది అందువలన ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రాజుగారు, అంటే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా మంది ప్రభుత్వ ఎంప్లాయీస్కి సదుపాయాలు సరిగ్గా ఉండవు, చాలా ఇందా చెప్పినట్టుగా తక్కువ మంది ఉన్నారు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది వాళ్ళ సేవలు అందించాలి. కానీ అలాగే వాళ్ళు పెట్టాల్సిన చిన్న చిన్న ఖర్చులకు కూడా బడ్జెట్ ఎవరు, ముఖ్యంగా రెవెన్యూ పోలీసులు అయితే అసలు బడ్జెట్ ఉండదు, మీరు ఇష్టం వచ్చినట్టు చావండి అంటారు. అలాగే ఓవర్ టైమ్ చాలా మంది వారు అన్నట్టుగా ఎక్కువ గంటలు కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఓవర్ టైం చాలా పనిచేస్తారు, ఓవర్ టైం అనేది ఉండదు కాన్సెప్ట్ వాళ్ళకి. ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు డెఫినెట్ గా పాపులేషన్ బట్టి చెప్పాను కూడా లేదు. అవును, చెప్పాను చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయి. బట్ ఇంకొక యాంగిల్ ఎంత చెప్పినట్టుగా నేను ప్రైవేట్ ఇప్పుడు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో సమాజంలో ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆల్రెడీ జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పెన్షన్లు ఇవన్నీ ఏ రకంగా ఇప్పుడు ఎందాక వారు కూడా అన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి మాకు తేడా ఏం ఉండదు, ఇంకా ఇదే ఇస్తే మాకు ఆ సెక్యూరిటీ ఉంది. ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలంటారు, న్యాయబద్ధం అంటారు వాళ్ళకు? ఇక్కడండి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా సాలరీస్ ఎక్కువ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం. బ్రీఫ్ గా చెప్పండి. అయిపోయింది. ఓకే, మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు ఓకే, అయితే ప్రభుత్వ ఉద్యోగికి శాలరీస్ ఎక్కువ అనే దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాము, దాదాపుగా మేము 35 సంవత్సరాలు మా సర్వీస్ చేస్తే మాకు 1 లక్ష రూపాయల జీతం రావట్లా, మేము మా క్వాలిఫికేషన్కి మేము చేసినటువంటి సర్వీస్కి. అదే మా పిల్లలు ఇప్పుడు ఉద్యోగంలో చేరితే వాళ్ళకు స్టార్టింగ్లోనే దాదాపుగా 1,50,000 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. అలాగా ప్రైవేటు వాళ్లతో మాకు పోల్చడము అనేది లేదు. ఈ రోజున ఎందుకు ప్రభుత్వ ఉద్యోగంలో చిన్న ఉద్యోగమైన అటెండర్ ఉద్యోగానికైనా కూడా హైలీ క్వాలిఫైడ్ కూడా వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈవెన్ మేము కొన్ని డిపార్ట్మెంట్స్ లో చూస్తున్నాం కానిస్టేబుల్స్ కి బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఎంతో మంది వచ్చి కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా రావడము, అటెండర్ ఉద్యోగానికి కూడా రావడం కూడా వస్తున్నారు. ప్రభుత్వంలో పనిచేయడం ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండొచ్చు అనేది. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎప్పుడంటే అప్పుడు తీసేదానికి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఈ కోవిడ్-19 వచ్చింది, చాలా మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగా ప్రభుత్వ ఉద్యోగంలో ఒక జాబ్ గ్యారంటీ అనేది ఉంటుంది అనేది దాని మీద మెయిన్ గా ప్రభుత్వ ఉద్యోగులకు రావడం జరుగుతాం. సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలు పెన్షన్ సంబంధించి మెర్సర్స్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పి ఒక ఇండెక్స్లో 40 దేశాలను వాళ్ళు ఉదాహరిస్తే ఈ 40 దేశాల్లో మన భారతదేశం కింద నుంచి 2వ స్థానంలో ఉందండి. అంటే అనేక దేశాలతో పోలిస్తే మనకున్న సదుపాయాలు కావచ్చు, పెన్షన్ అమౌంట్లు కావచ్చు, అయితే ఇతర బత్యాలు కావచ్చు, జీతాలు కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నాయి ఇది ఈ 40 దేశాల్లో. అయితే చాలా దేశాల కన్నా కూడా మనం చాలా మెరుగ్గానే ఉన్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ప్రైవేటు సెక్టర్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో అనేది ఎక్కడ మీకు అవినీతి ఉండదు, ప్రభుత్వ సెక్టర్కి వచ్చేటప్పటికి ఒక ముద్ర పడిందండి. ఇది అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఏ పని ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత తన పెన్షన్ తీసుకోవడానికి, లేకపోతే తన గ్రాట్యుటీని తీసుకోవడానికి, లేదా ఇంకో కాగితాలు చేసుకోవడానికి
ఇంకో గవర్నమెంట్ శాఖ లంచ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. అది ట్రెజరీలో ట్రెజరీలు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే సహజంగానే సమాజంలో వారి మీద ఒక అవాంఛనీయమైన ముద్ర పడింది. ఇది ఈ శాఖల మీద, ప్రభుత్వ శాఖల మీద. దీన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు మీకు ఇందాక అనుకున్నట్టు ఇది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము దానికి సంబంధించి మీకు డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమ్ అండి. అది ప్రస్తుతం 82 దేశాల్లో ఉంటే ఇది ఇప్పుడు న్యూ పెన్షన్ సిస్టమ్ అనుకున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వచ్చి 70 దేశాల్లో ఉందండి. ఇది క్రమంగా ఏమవుతుందంటే ఈ కొత్త సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ అడాప్ట్ చేస్తున్నారండి. అంటే ఇది ఒక అనివార్యమైన క్లేశంగా మారింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? బర్డెన్ తగ్గించుకోవడానికి లేకపోతే సేఫ్టీ మెజర్స్ని మనం చూసుకోవడానికి మనం ప్రయత్నించాలండి. దానికి నేను ఒక సలహా కాదు, ఒక సూచన ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు 10% ఇవ్వండి, మేము 10% ఇస్తామని చెప్పి అంటుంది. మనం ఏంటంటే దీన్ని మనం పెంచమని చెప్పి కూడా అడగచ్చు గవర్నమెంట్ని. బాబు మా శాతాన్ని తగ్గించండి, 5% ఎంత చేయండి, మా దాన్ని మీరు ఇచ్చే దాన్ని 20% ఎంత చేయండి అని చెప్పి మనం అడగచ్చు. అయితే దానికి ప్రాతిపదిక ఏముందని చెప్పి అడిగినప్పుడు నేను చెప్తాను సార్ మీకు. అది ఈ పెన్షన్ కంట్రిబ్యూషన్కి వచ్చేటప్పటికి ఇండియా 10-10 ఉంది కదండి. ఇండియా ప్రభుత్వం 10, ఉద్యోగస్తులు 10% ఉన్నప్పుడు బల్గేరియాకి వచ్చేటప్పటికి ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 21.75 ఉందండి. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 7.25, మొత్తం 28% ఉందండి. చెక్ రిపబ్లిక్ వచ్చేటప్పటికి 19.5% గవర్నమెంట్ ఇస్తే 6.5 మాత్రమే కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్. ఎస్తోనియాకి వచ్చేటప్పటికి 20% గవర్నమెంట్ ఇస్తే ఎంప్లాయీస్ శాతం కేవలం 2%. అంటే అసలు నథింగ్, అది ఇస్తున్నంత కూడా గవర్నమెంటే. హంగరీకి వచ్చేటప్పటికి 18% గవర్నమెంట్ షేరు, 8% ఎంప్లాయీస్ షేర్ ఉంది. ఇది ఒక ఆప్షన్, చాలా మంచి ఆప్షన్ కదండి ఇది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మా కంట్రిబ్యూషన్ తగ్గించండి, మీ కంట్రిబ్యూషన్ పెంచండి. ఆల్రెడీ మీకు ప్రాతిపదిక ఉంది అక్కడ. మీకు ప్రపంచంలో దాదాపు 40 దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈక్వల్గా ఇవ్వండి, మీరు తక్కువ ఇవ్వండి రా మీకు ఇస్తామని చెప్పి అంటున్నాయి. అటువంటి మనం ఏంటంటే మనం అధ్యయనం చేసుకుంటూ ఇతర దేశాలు ఎలా ఉందో మనం కనుక్కొని దానిని మనం ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడగటం ఒకటి. అంటే ఓల్డ్ పెన్షన్కి వెళ్ళే బదులు ఇలా ఆల్టర్నేటివ్ ఓల్డ్ పెన్షన్ సరిపోండి. మీకు చెప్పినట్టు కొత్త పెన్షన్ విధానం అనేది ఒక నెససరీ ఈవిల్. దాన్ని మనం అనివార్యంగా మనం ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు రుద్దుతున్నాయి ఇక్కడ మనకు. అది మీకు ఇప్పటికే చెప్పిన మీకు ఒక వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వచ్చిన వారం రోజులు చేస్తామని చెప్పినట్టుగానే కమిటీ వేసాడైనా కమిటీ వేసారు అంటే తత్సారం చేయటమే. అది ఇప్పుడు అంతకుముందు టక్కర్ కమిటీ గారు ఇచ్చారు, అదేమైంది ఎవరో తెలియదు. అది ఇది ఈ కమిటీ అవుతుంది ఎవరో తెలియదు. అది కాబట్టి ఎవరో కూడా ఏంటంటే బడ్డీని పెంచుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. కాబట్టి మన వ్యూహాలు మార్చుకోవాలి. కొన్ని ఇలా అదే ఇందాక అన్నట్టు కొత్త సొల్యూషన్స్ ఐడియాస్తో అయితే వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా ఒక భద్రత. రెండోది ఏంటంటే అసలు మనం ఏంటంటే ఒక సావరెన్ గ్యారంటీ ఇవ్వాలండి. అక్కడ 8%, 9%, 10% ఎంతో కొంత ఇవ్వాలి. మీరు ఆ 40% మీద మనం స్టాక్ మార్కెట్లో పెట్టేదాని మీద కూడా మీరు మినిమం గ్యారంటీ ఇవ్వండి. మీరు ఎల్ఐసి మీకు ఉందండి, ఎల్ఐసిలో వాళ్ళు కొంత మినిమం గ్యారంటీ ఇస్తారు, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అట్లా ఇవ్వచ్చు మీరు. అది అట్లా చేసుకుంటే తప్ప మనం ఈ ఉపద్రవం నుంచి మనం గట్టి కిందకి ఆస్కారం లేదండి. ఓకే. జోసెఫ్ గారు, మీరు అంటే ఇప్పుడు రాజుగారు చెప్పేది ఏంటంటే ఇలా కొంత వినూత్నంగా ఏమన్నా ఆలోచించి ఒక రకమైన భద్రతగా ఏమన్నా పెడితే ఉపయోగం ఉంటుంది, కానీ అసలు సిపిఎస్ రద్దు అయితే మాత్రం అది జరిగే పని కాదు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. చెప్పండి, కంక్లూడ్ చేయండి రిమార్క్స్తో. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఏంటో మా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మేము మా పెన్షన్ పెట్టుబడులు పెట్టి 60% పెన్షన్ తీసుకునేటప్పుడు మేము ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి, అన్ని చెల్లించాలి. డిపార్ట్మెంట్లో సమాజంలో ఎటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ మేమెందుకు ఈ పెన్షన్ పెంపుదల, ఇతర దేశాల పరిస్థితులు, 70 దేశాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మేము సర్వే చేసుకున్నాం. ఈ పెరుగుతున్న ఇప్పుడు మనం కూడా ప్రపంచంలో లాస్ట్ నుండి సెకండ్ ఉన్నాం. అంటే ప్రభుత్వం చెల్లించడానికి పెద్ద విశేషమేమైంది కాదు. మేము మొత్తం ఈరోజు 186,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సుమారు 54 లక్షల మంది దేశం మొత్తం మీద ఉన్నారు. మేము మొత్తం ఇప్పుడు మనకి ఈ సైనికులకి మినహాయింపు ఇచ్చారు. మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రైవేటీకరణ దిశలో ఇప్పుడు ఈ ముందుకు వెళ్లి దీన్ని ప్రైవేటు పరం చేద్దాం, మనం చేతులు దులుపుకుందాం అనే పరిస్థితి వద్దు.
ఈ పెంపుదల అనే కార్యక్రమం అసలు వద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము స్పష్టంగా పాదయాత్రలో చెప్పాం, వారు విన్నారు. మేము 2 అంశాలు మేము దృష్టికి తీసుకొస్తాం. 300 కుటుంబాలు ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి సిపిఎస్ లో. మేము 220 కుటుంబాలను స్వయంగా పరిశీలించాం. ఈ రోజు ఎంత కడుదీనమైన స్థితిలో ఉన్నాయంటే తినటానికి తిండి లేని పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు పోషిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాలు పనికెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ దీనస్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ఉందంటే ప్రభుత్వం తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలి. ఇంకోటి, ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు 600 మంది ఉన్నారు. 600 మంది పెన్షన్ మేము చూస్తే 800 మంది 1200 1500. ఇందాక మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. డిఫైన్డ్ నాన్ డిఫైన్డ్ కి తేడా ఏంటంటే ఈ పెట్టుబడులు పెట్టడం, పెంపుదల చేయటం, ఇతర దేశాలతో పోల్చుకోవటం అనేది మేమైతే సమంజసం కాదని తెలియజేస్తున్నాం. టోటల్ గా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ఎక్కువ భరిస్తున్నాయి. మన ప్రభుత్వం కూడా ప్రకటిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఒకటే పాత పెన్షన్ ఉంది, త్రిపురలో మొన్నటి వరకు పాత పెన్షన్ ఉంది, అంతకుముందు కేరళలో ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఆటోమేటిక్ జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చాడు కనుక దాన్ని హామీని అమలు చేస్తూ మేము కొన్ని ప్రతిపాదనలు రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని సిపిఎస్ రద్దు చేస్తూ సిపిఎస్ నుండి వైదొలుగుతున్నామనేది ప్రథమ తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అట్లాగనే మరి ఎన్ఎస్డిఎల్ కి తెలియజేయాలని మేము మా ఆంధ్రప్రదేశ్ నుండి సిపిఎస్ రద్దు చేస్తున్నామని, ట్రస్ట్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి, గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఉద్యోగులకి నెలవారీ చెల్లిస్తున్న సిపిఎస్ ను రద్దు చేయాలని, మేము ఇంతకు ముందు కట్టిన 10,000 కోట్లు ఎన్ఎస్డిఎల్ లో ఉన్నాయి, ఆ ఎన్ఎస్డిఎల్ నుండి తెప్పించి, ఇప్పుడు తెప్పించలేకపోయినా నిదానంగా తెప్పించి మా ఉద్యోగుల వాటా మా జీపీఎఫ్ లో వేయాలని ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ఈ రోజు 186,000 మంది ఉద్యోగులు ఉంది. మేము ఈ రోజు ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ కూడా మా బాధ్యత ఉంది. మీరు చెప్పే విధానము, మేము చెప్పే విధానం ఏదైనా ఉద్యోగ భద్రత కావాలంటే తప్పనిసరిగా సిపిఎస్ రద్దు అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ రోజు ఒక్క నిమిషం ఈ రోజు మరి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడుతుంది. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో మేము అమలు చేశామని తెలియజేశారు, అమలు చేస్తున్నారు. మేము 4 కోట్ల మంది ప్రజల్లో మేము 186,000 మంది ఉన్నాం. ఈ 186,000 మంది కుటుంబాలకి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేస్తూ వారి కుటుంబాలన్నీ మంచిగా ముందుకెళ్లాలని ఆశిస్తూ తప్పనిసరిగా సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానం తేవాలన్నదే మా ఏకైక డిమాండ్. మా ఏపీ జేఏసీ అలానే ఉద్యమ కార్యాచరణ చేస్తాం, అలాగనే ఎస్టీయూ చేస్తున్నాం, ఫ్యాప్టో చేస్తున్నాం. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంది, చేస్తారని ఆశిస్తున్నాం. చేయని పక్షంలో మా కార్యాచరణ, మా ఉద్యమాన్ని మేము చర్చించుకొని ప్రకటిస్తాం. ఓకే సుధీర్ గారు, అంటే నా అభిప్రాయం అయితే ప్రభుత్వం ఇందా చెప్పినట్టుగా చాలా మంది తక్కువ ఉన్నారు ప్రభుత్వ ఎంప్లాయీస్ వివిధ డిపార్ట్మెంట్స్లో, వాళ్ళ నెంబర్ని పెరగాలి. ముఖ్యంగా విద్య, వైద్యంలో, ఇప్పుడు వైద్యంలో కూడా చాలా వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే టీచర్లు కూడా చాలా షార్టేజ్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ని నాడు నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఈ రంగాల్లో తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మరి వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి ఈ ఇప్పుడున్న సిస్టంలో? మరి పాత పెన్షన్ సిస్టమ్కి వెళ్తే ముందు అంటే ఈ ఇంపాక్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత పడుతుంది. అవన్నీ లెక్కలేసుకొని నాకు తెలిసి అయితే చాలా భారం పడింది నాకున్న బుర్రలో. బట్ ఏ రకంగా ఇది మరి వాళ్ళ ఇంకో పక్క ఎంప్లాయీస్ యొక్క భయాందోళనలు, ప్రభుత్వ ఉద్యోగం అన్నాక ఒక సెక్యూరిటీ కానీ, రిటైర్ అయిన తర్వాత ఒక గౌరవప్రదమైన లైఫ్, బ్రహ్మాండంగా లగ్జరీ లైఫ్ కాకపోయినా గౌరవప్రదమైన లైఫ్ బతకాలంటే వాళ్ళకి ఏ రకంగా ఒక రకమైన భరోసా ఇవ్వటం కానీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలని. కాకపోతే నాకు తెలిసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అయితే ప్రాక్టికల్ కాదు. అది ఐ డోంట్ థింక్ ఫైనాన్షియల్గా ఇట్ ఈస్ నాట్, ఐ డోంట్ థింక్ ప్రాక్టికల్ కాదు కదా. ఈ ఒక్క విషయంలో అయితే జగన్ గారు మాట తప్పాలని, కాకపోతే ఎంప్లాయీస్ యొక్క కన్సర్న్స్ని కూడా వాళ్ళు ఏ రకంగా అడ్రస్ చేయాలనేది దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయంకి రావాలని కోరుకుంటున్నాను. సో డిబేట్లో పాల్గొన్న కృష్ణరాజు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, జోసఫ్, సుధీర్ గారికి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో at 9:30 PM.
థ్యాంక్ యూ